హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. మోడల్ పేపర్స్లో 135 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 336. ఎన్ని నెలలప్పుడు దంతోత్పత్తి ప్రారంభమగును? ఆన్సర్ 1. 6 నెలలు. క్వశ్చన్ నెంబర్ 337. గ్రోత్ అనగా ఆన్సర్ 3. శారీరక పెరుగుదల. క్వశ్చన్ నంబర్ 338. పుట్టిన వెంటనే డాష్ టీకా వేస్తారు? ఆన్సర్ 2. BCG. క్వశ్చన్ నంబర్ 339. హీన పోషణ గల తల్లి డాష్ గల శిశువుకు జన్మనిచ్చును? ఆన్సర్ 1. తక్కువ బరువు. క్వశ్చన్ నంబర్ 340. అభివృద్ధి అనగా ఆన్సర్ 2. మానసిక పరిపక్వత. క్వశ్చన్ నెంబర్ 341. పుర్రి భాగము వాపు కలిగి ఉండును డాష్ అంటారు? ఆన్సర్ 3. క్యాపులర్ సెక్స్డెనియం. క్వశ్చన్ నెంబర్ 342. పుర్రి ఎముకల మధ్య రక్తం చేరుటను డాష్ అంటారు? హెమటమా. క్వశ్చన్ నెంబర్ 343. రొమ్ముపాలు పట్టించుట వలన తల్లి యొక్క గర్భసంచి డాష్ అగును? ఆన్సర్ 1. ఇన్వలెంట్. క్వశ్చన్ నెంబర్ 344. ఈ క్రింది వాటిలో తల్లిపాలు ఇవ్వకూడని పరిస్థితులు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. HIV, AIDS, రొమ్ములో చీముగడ్డలు, మానసిక రుగ్మతలు పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 345. ప్రసవానంతరం 3వ రోజు పాలును డాష్ అంటారు? కొలెస్ట్రామ్. క్వశ్చన్ నెంబర్ 346. కొలెస్ట్రామ్ యందు డాష్ విటమిన్లు కలవు? ఆన్సర్ 1. AD. క్వశ్చన్ నెంబర్ 347. స్తనములు వెనుకకు వెళ్ళినప్పుడు డాష్ చేయుట వలన ముందుకు వచ్చును? ఆన్సర్ 3. నిప్పిల్ ఎక్స్ట్రాక్షన్, నిప్పిల్ రోలింగ్. క్వశ్చన్ నెంబర్ 348. క్వశ్చన్ నెంబర్ 349. PNDT అనగా ఆన్సర్ 2. ప్రినెంటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్. క్వశ్చన్ నెంబర్ 350. తల్లి గర్భసంచిలోనే పిండమును సంహరించుటను డాష్ అంటారు? ఆన్సర్ 2. ఆన్సర్ 2. ఫిట్ సైడ్. క్వశ్చన్ నెంబర్ 351. నీళ్ళ విరోచనాలను డాష్ అంటారు? ఆన్సర్ 1. డయేరియా. క్వశ్చన్ నెంబర్ 352. శ్వాసకోశ వ్యాధులను నయము చేయుటకు ఉపకేంద్రం నందు సరఫరా చేయబడినది మందు? ఆన్సర్ 3. క్లోట్రిమాక్సిజోల్. క్వశ్చన్ నెంబర్ 353. ORS అనగా ఆన్సర్ 3. ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం. క్వశ్చన్ నెంబర్ 354. శ్వాసనాళము వాచుటను ఏమందురు? ఆన్సర్ 1. బ్రాంకైటిస్. 355. గవద బిళ్ళలు డాష్ వలన కలుగును? ఆన్సర్ 2. పారామిక్స్ వైరస్. క్వశ్చన్ నెంబర్ 356. మాంసకృతులు మరియు పిండి పదార్థాల లోపం వలన ఏ వ్యాధి వచ్చును? ఆన్సర్ 3. ప్రోటీన్ కెలోరీ మాల్ న్యూట్రిషన్. క్వశ్చన్ నెంబర్ 357. విటమిన్ C లోపం వలన వచ్చు వ్యాధి? ఆన్సర్ 1. సర్క్యూ. క్వశ్చన్ నెంబర్ 358. డాష్ వ్యాధి విటమిన్ A లోపం వలన వచ్చును? ఆన్సర్ 2. రేచీకటి. క్వశ్చన్ నెంబర్ 359. పిండి పదార్థాల లోపం వలన ఏ వ్యాధి వచ్చును? ఆన్సర్ 3. కరోనరీ డిసీజ్. క్వశ్చన్ నెంబర్ 360. ఊపిరితిత్తులు వాచుటను ఏమంటారు? ఆన్సర్ 3. నిమోనియా. క్వశ్చన్ నెంబర్ 361.
విటమిన్ సి లోపం వలన పిల్లల్లో వచ్చు వ్యాధి. ఆన్సర్ 1 రిటెక్స్. క్వశ్చన్ నెంబర్ 362 యాంటీ హెల్మిథిక్ అనగా ఆన్సర్ 1 పరాన్నజీవులు సంహారిణి. క్వశ్చన్ నెంబర్ 363 హెల్మిథిక్ మందుకు ఉదాహరణ. ఆన్సర్ 2 మెమెండజోల్. క్వశ్చన్ నెంబర్ 364 చిన్నపిల్లల్లో రక్తహీనత ముఖ్య కారణం. ఆన్సర్ 1 పరాన్నజీవులు. క్వశ్చన్ నెంబర్ 363 టైఫాయిడ్ జ్వరమును కలుగు చేయు సూక్ష్మజీవి. ఆన్సర్ 1 సాల్మొనెల్లా. క్వశ్చన్ నెంబర్ 366 డిప్తీరియా లేక కంఠసర్పిని కలుగు చేయు సూక్ష్మజీవి. ఆన్సర్ 2 కొరియానిక్ బ్యాక్టీరియా. క్వశ్చన్ నెంబర్ 367 ధనుర్వాతమును కలుగు చేయు సూక్ష్మజీవి. ఆన్సర్ 3 క్లాస్ట్రీడియం. క్వశ్చన్ నెంబర్ 368 కోరింతి దగ్గును కలుగు చేయు సూక్ష్మజీవి. ఆన్సర్ 4 బ్రోడెటెల్లా పస్టరిస్. క్వశ్చన్ నెంబర్ 369 బీసీజీ టీకా ఎన్ని సంవత్సరాల రక్షణ ఇచ్చును. ఆన్సర్ 2 15 సంవత్సరములు. క్వశ్చన్ నెంబర్ 370 హెపటైటిస్ బి టీకా 3 మోతాదులు తీసుకున్న డాష్ కాలం పాటు రక్షిస్తుంది. ఆన్సర్ 1 13 సంవత్సరములు. క్వశ్చన్ నెంబర్ 371 9 నెలల పూర్తి అయిన శిశువుకు ఇవ్వవలసిన వ్యాక్సిన్ ఏది. ఆన్సర్ 2 MMR. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారా.